బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. గెలుపు గుర్రాలకు పార్టీ బీఫామ్ ఇస్తే అవి ఇప్పుడు గ్రూప్ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఏదైనా సరే ఇప్పుడు బీఫామ్ పంచాయతీ రోడ్డెక్కింది. కరీంనగర్ కాంగ్రెస్ లో వింత పరిస్థితి నెలకొంది. ఒకే వార్డులో ఇద్దరు నేతలకు వేర్వేరుగా బీఫామ్లు కేటాయించడంతో కేడర్ అయోమయంలో పడిపోయింది. అదేవిధంగా జగిత్యాల కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ వర్గాల మధ్య టికెట్ల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎవరికి వారు తమ అనుచరులకే బీఫామ్లు దక్కాలని పట్టుబడడంతో సీన్ రివర్స్ అయింది. కనీసం కండువ కప్పుకొని ఈ రోజు వరకు కూడా కండువ కప్పుకొని కార్యకర్తలకు బీఆర్ఎస్ వాళ్లకు టికెట్ ఇవ్వడం, కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం, బీఫామ్ ఇవ్వడం నాకు చాలా బాధ కలుగుతున్నది. మరి అధిష్టానం మరి ఏం ఆలోచిస్తుంది తెలియదు. 30 ఏళ్ళకెళ్ళి మేము ఇప్పటి వరకు కూడా మా చరిత్ర చూసుకోండి, మా చరిత్ర చూసుకోండి. ఇంత అన్యాయం చేస్తే నిన్నటి వరకు కూడా మరి ఎమ్మెల్యే గారు మీరు ఏం పార్టీలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా అని చెప్పారు. మరి కాంగ్రెస్ బీఫాములతో మీకు ఏం పని? మాకింత అన్యాయం చేస్తే మేము ఏం కావాలంటున్నా? మాకు ఇంత అన్యాయం చేస్తారు అంటున్నా. కనీసం కండువా కప్పుకొని కూడా మీరు బీఫాములు ఇస్తే సభ్యత్వం లేదు. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూర్చుని పెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్కూటీ చేపించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా మీరు మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థిత్వాలను నిర్ణయం చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకుని గట్యం కావాలనే లేదా ఉదయం ప్రకటింపబడిన లిస్టులో దాని మార్పులు నాకు ఇది ఆశ్చర్యమే అంటున్నాను నేను. ఇప్పుడు మీరు అడిగినట్టయితే అసలు ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు? ఇక నిజామాబాద్ కార్పొరేషన్ లో బీజేపీకి రెబల్స్ తలనొప్పిగా మారారు. ఏళ్ల తరబడి జెండా మోసిన కార్యకర్తలను పక్కన పెట్టి పారాషూట్ నేతలకు టికెట్లు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అధిష్టాన తీరుపై ఆగ్రహంతో ఉన్న బీజేపీ ఆశావాహులు పార్టీకి షాక్ ఇస్తూ రెబల్ అభ్యర్థులుగా నామినేషన్స్ వేశారు.